భారతదేశానికి చెందిన గొప్ప భౌతిక మరియు జీవశాస్త్రవేత్త జేసీ బోస్. రేడియో తరంగాల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రేడియో ఆప్టిక్స్ అని, సూక్ష్మ తరంగాల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోవేవ్ ఆప్టిక్స్ అని అంటారు. వీటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త జేసీ బోస్. విద్యుత్తును ఉపయోగించి అర్ధవాహకాలు, డయోడ్లు, పరివర్తకాల సహాయంతో మొబైల్, టీవీ, కంప్యూటర్ వంటి విద్యుత్ ఉపకరణాలు పనిచేసే విధానాన్ని వివరించే శాస్త్రాన్ని ఎలక్ట్రానిక్స్ అంటారు. ఎలక్ట్రానిక్స్, వృక్షశాస్త్రం, రేడియో భౌతిక శాస్త్ర రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్త జేసీ బోస్. బోస్ మొదట భౌతిక శాస్త్రంలో 1895లో విద్యుదయస్కాంత తరంగాలపై పరిశోధన చేశారు. వైర్లెస్ పరిజ్ఞానం అంటే నిస్తంత్రి విధానాన్ని అభివృద్ధి చేశారు. జగదీష్ చంద్ర బోస్ మెర్క్యూరీ కొహిరర్ అనే రేడియో గ్రాహకాన్ని కనుగొన్నారు. దీన్ని తదుపరి కాలంలో ఇటలీకి చెందిన మార్కోని అనే శాస్త్రవేత్త ఉపయోగించారు. మొక్కలకు ప్రాణం ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్త జేసీ బోస్. మొక్కల్లో ప్రేమ, ఆనందం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలు ఉంటాయని చెప్పారు. జీవుల మాదిరిగానే మొక్కలు కూడా స్పందిస్తాయని నిరూపించారు. మొక్కల పెరుగుదలను గుర్తించే క్రిస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేసీ బోస్. ఈయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని మొదటి ఆధునిక శాస్త్రవేత్తగా భావిస్తారు. భారతీయ విజ్ఞానానికి బోస్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయి. జగదీష్ చంద్ర బోస్ 1858 నవంబర్ 30న మైమన్సింగ్లో జన్మించారు. ఇది ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉంది. తండ్రి బంగ్లా పాఠశాలలో చేర్పించి మాతృభాషలోనే ప్రాథమిక విద్య నేర్పించారు. తరువాత ఇంగ్లీష్ పాఠశాలలో చదివి కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రవేశం పొందారు. 1879లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్లో BA పట్టా పొందారు. తదుపరి చదువులకు ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి సహజ శాస్త్రాలు అంటే నేచురల్ సైన్స్ అభ్యసించారు. తర్వాత కలకత్తాలోని ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా చేశారు. ఆ కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన మొదటి భారతీయుడు ఆయనే. విద్యుదయస్కాంత తరంగాలు మరియు విద్యుత్ తరంగాల ద్రోణంపై చేసిన పరిశోధనకు గాను 1917లో ఆయనకు నైట్హుడ్ పురస్కారం లభించింది. 1920లో ప్రతిష్టాత్మకమైన లండన్లో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ సభ్యునిగా నియమితులయ్యారు. విద్యుదయస్కాంత క్షేత్రంలో విద్యుత్ క్షేత్ర దిశ ఒకే రీతిగా లేదా నిర్దిష్ట దిశలో ఉండే స్థితిని ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటారు. జగదీష్ చంద్ర బోస్ గారు 1937 నవంబర్ 23న గిరీడియం, పశ్చిమ బెంగాల్లో 78 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన భారత శాస్త్రంలో చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది.